ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రైస్ట్ ద సేవియర్ చర్చ్ సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. మరి మనమందరం కూడా తిరిగి మన గృహాల్లో ఉండి ఈ వాక్య ధ్యానంలో మనమందరం కూడా గడుపుటకు, ఆరాధనలో గడుపుటకు కూడా దేవుడు ఈ తరుణాన్ని మనకందరికీ అనుగ్రహించాడు. సంపూర్ణమైనటువంటి మనస్సుతో దేవునికి సమర్పించుకుందాం. ఇది సండే వర్షిప్ కాబట్టి మనమందరం కూడా సమయానికి సిద్ధపడుతూ వాక్య ధ్యానంలోనికి, ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహామహిమగల రాజా, పరిశుద్ధుడా, దేవా, ఈ ఉదయకాల సమయంలో మాకిచ్చినటువంటి తరుణమును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్న ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, నీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా దర్శించి నీ ప్రత్యక్షతను మాకందరికీ అనుగ్రహించిన ఆయన, మా హృదయాంతరంగాల్లో ఉన్నటువంటివి తెలుసుకోవటానికి నాయన మీరు మరొకసారి మా హృదయాలను, మా అమ్మను దర్శించినందుకు వందనాలు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దు. కాబట్టి నాయన, నీవు చేస్తున్నటువంటి ఉపకారములు ప్రతిరోజు కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం. వాటిని బట్టి అంతరంగాలతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో తండ్రి, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా అందరి హృదయాల మీద ఆవరించిన ఆయన ఉజ్జీవంతో నాయన శక్తివంతంగా ఆరాధన అంతట్లా గడుపుతూ నాయన నీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని సాధనాలుగా వినియోగించుకోమని వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో స్తుతించే సమయం ఇది, ఆరాధించే సమయం. బలిగా నీకు అర్పించుకుని నాయన నీ వాక్యానికి తగిన రీతిగా మా ప్రవర్తనను స్థిరపరుచుకోవటానికి నాయన ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. నిత్య రాజ్యానికి వారసులయ్యేలాగా భూమి మీద సిద్ధపడుతున్నాం దేవా, సంఘ సహవాసంలో సిద్ధపడుతున్నాం దేవా. ఈ తరుణం మా జీవితాల్లో గొప్ప విషయం. కాబట్టి నాయన, నీ సింహాసనపు నీడలో మేమందరం కూడా ఆసీనులం అవ్వబోతూ ఉన్నాం. నీ సింహాసనం చుట్టూ చేరి దేవదూతలతో ఆరాధించే ఆ గడి కోసం ఎదురు చూస్తూ భూమి మీద ఈ ఆరాధనను జరిగిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచమని ఆది నుండి అంతం వరకు నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 113వ కీర్తన చదువుకుందాం. మీరందరూ కూడా మీ గృహాల్లో ఉండి మీ బైబిల్ను తెరవాలని మనవి చేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఈ 113వ కీర్తన నేను చదువుతూ ఉండగా మీరు నాతో పాటు అనుసరించాలని మనవి చేస్తూ ఉన్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులలో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 325వ కీర్తన పాడుకుందాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అనే కీర్తన పాడుకుందాం.
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, దూరమునకు బోయినీదరి జేరనైతిని నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనైకా రడవిదిరిగితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. నా చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేచుము నాయనా. నీ యొద్ద చేచి బుద్ధి చెప్పుము మోద్దునైతిని నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా. నీ రేఖ చాటున నన్ను చేర్చి చక్కబరచుము నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయను నాయనా. ఎన్నో సూత్రములు గాల్పించెను నా నేత్రములకు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. వాసిగానే బాపలోకపు వాసుడానో నాయనా. నీ దాసులలో నొకనిగానను చేసి కావుము నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మరి ఈ సమయంలో యూత్ వారు, మన క్వైర్ వారు ప్రత్యేకమైన పాట పాడుచూ ఉండగా వారిని కూడా వారితో పాటు మనము దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరూ కలిసి అసాధ్యమైనది లేనే లేదు అనే పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. అందరికీ వచ్చిన పాట కాబట్టి మీరు కూడా మాతో పాటు ఏకీభవించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును.
సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో అందరూ కలిసి పాడుకుందాం అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 చివరిసారిగా సాధ్యమే సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. స్లాట్ దేవా, నున్నప్పుడు దేవా యేసయ్యా, మా జీవితాల్లో దేవా అన్నీ సాధ్యమే దేవా యేసయ్యా. ఒకసారి మన జీవితాన్ని గుర్తు చేసుకుంటే, ఇప్పటివరకు జరిగిన సంఘటన మన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటే, ప్రతి సమయంలో ప్రతి ఇబ్బందిలోని ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి కష్టమైనా ఆ శ్రమ నుంచి ఆ కష్టం నుంచి మనల్ని నడిపించిన దేవుడు. ఒకసారి గుర్తు చేసుకుందాం దేవుడిని. అవును దేవా యేసయ్యా, నీకన్నా దేవా గొప్పవారు దేవా ఈ లోకంలో ఎవరు లేరు. అవును దేవా యేసయ్యా, నువ్వే దేవా యేసయ్యా, సమస్తానికి దేవా అధికారివి దేవా యేసయ్యా. అందరూ కలిసి ఆరాధన స్తుతి ఆరాధన అనే పాట పాడుకుని దేవుని మహిమపడదాం. ఆరాధన స్తుతి ఆరాధన. ఎవరు మౌనంగా ఉండదు. That is all. Worship together the Lord. స్తుతి ఆరాధన
వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఎవరు మౌనంగా ఉండదు. ఆరాధన, స్తుతి దేవా నీకే దేవా ఈ ఆరాధన దేవా. చెప్దాం అందరం. ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000 అతిసుందరుడు, 10,000లోన అతి సుందరుడా, నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా, నీకు సాటెవరు. 10,000లో 10,000లోన అతి సుందరుడా, నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా, నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దేవా ఈ లోకంలో దేవా నీ వంటి వారు దేవా ఎవరు లేరు దేవా. నిత్యము కొలిచే దేవదూతులు దేవా నిత్యం దేవా నీ స్తుతిస్తారు దేవా. పరిశుద్ధుడా. నీ వంటి వారు నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. అన్నిటికన్నా దేవా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు దేవా. దూతగణములు నిత్యము ఇదిగో దేవా కొలిచే నీ సన్నిధిలో కలిసి దేవా నీవే పరిశుద్ధుడా. దేవా అన్నిటికీ దేవా నువ్వు మారని దేవుడు దేవా. నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అందుకు కలిసి చెప్దాం ఆరాధన. ఆరాధన, దేవా నీకే దేవా ఇచ్చే ఆరాధన దేవా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అవును దేవా యేసయ్యా. దేవా నిన్న నేడు దేవా అన్నిటికీ దేవా మారని దేవుడు దేవా యేసయ్యా. నిత్యం దేవా యేసయ్యా ఒకేలా ఉండే దేవుడు దేవా యేసయ్యా. దేవా మమ్మల్ని అందరినీ దేవా ఒకే మనసుతో దేవా యేసయ్యా చూసే దేవుడు దేవా యేసయ్యా. దేవా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ దేవా యేసయ్యా ఆదుకునే దేవుడు దేవా యేసయ్యా.
ఇదిగో దేవా యేసయ్య, ఈ సమయంలో దేవా అందరం కలిసి దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా యేసయ్య. దేవ వాక్యంలోకి వెళ్తుండగా దేవా యేసయ్య మాతో మాట్లాడండి దేవా యేసయ్య. మీ యొక్క ఆత్మతో దివ్య నింపి దేవా యేసయ్య, మీ యొక్క ఆహారాన్ని దేవా యేసయ్య మాకు అందించమని, ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నాయన నీవిచ్చే మాటల కోసం వేచి ఉన్నాం దేవా. ప్రజలు నీవారు, వాక్యము నీది దేవా. మరి ఈ సమయంలో నేను బోరగా వాడబడి అందరికీ కూడా ఈ వాక్యాన్ని విశ్లేషించడానికి, వివరించడానికి తగిన శక్తి ఈ సమయంలో నాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరందరూ కూడా మీ గృహాల్లో బాగానే ఉన్నారని తలంచుతూ ఉన్నాను. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ సంఘ పరిచర్ను బట్టి ఆలయ తలుపులు తెరవబడటానికి కూడా మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనము నుండి చదువుతూ ఉన్నాను 6వ వచనముల వరకు. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదుట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించేదని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీవు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ సమయంలో 17వ అధ్యాయంలో దేవుడు నూతనంగా తన పేరును వ్యక్తపరుస్తూ అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. గతంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తన అడ్రస్ తెలియపరిచాడు. అలాగే మోషేకు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని కూడా తన పేరును తెలియపరిచాడు. అలాగే 17వ అధ్యాయంలో నేను సర్వశక్తిమంతుడైన దేవుడను అని మరొకసారి కనబరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, పేరులో శక్తి ఉంది. కొంతమంది పేర్లు చూడండి, వాళ్ళ పేర్లు చెప్పగానే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అంటే పేరులో శక్తి ఉందన్నమాట. మరి దేవుని నామానికి ఎంత శక్తి ఉందో మనం గమనించాలి. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. కాబట్టి ఎన్ని పేర్లు ఉండనివ్వండి, కొత్త నిబంధనలో యేసు అనే నామముతో ఆయన మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా యేసు నామములో అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవునితో సంబంధాన్ని కలుపుకుంటూ ఉన్నాం. కాబట్టి పేరు విశిష్టమైనటువంటిది, ముఖ్యంగా దేవుని పేరు ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో పేర్లు మనకు కనిపిస్తాయి, దేవుని పేర్లు. ప్రతి పేరు కూడా ఆయనలో ఉన్న గుణాన్ని పరుస్తుంది. అలాగే ఆ పేరులో ఆయన యొక్క శక్తి కూడా, హోదా, అధికారం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో 17వ అధ్యాయంలో నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అని ఎలాగా, ఏ సందర్భంలో ఆయన చెబుతున్నాడో మనము ఈ సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు అబ్రహాము శారాలకు కుమారుణ్ణి వాగ్దానం చేసి అప్పటికి 10 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా ఏం జరగలేదు. కాబట్టి అబ్రహాము శారాలు పరిస్థితుల్ని తమ చేతుల్లో తీసుకోవాలనుకున్నారు. అందుకోసం శారా ఏం చేసిందంటే హాగర్ని అబ్రహాముకు భార్యగా ఉండేటట్టుగా ఒప్పించింది. ఆ విధంగా అబ్రహాము హాగర్ను భార్యగా చేసుకున్నాడు. తర్వాత కాలంలో అదే హాగర్ని ఇంటి నుండి గెంటి వేశాడు. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా అబ్రహాము స్వయం కృతాపరాధంతో చేసినటువంటి పాపమే.
మనం ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడమో, మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటామో, దేవుణ్ణి నమ్మటంలో విఫలమైపోతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే మనం దేవుని చిత్తానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం. దేవుణ్ణి సంతోషపెట్టడం కన్నా మనల్ని మనం సంతోషపెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటాం. పాపం అంటే అదే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ 17వ అధ్యాయానికి ముందున్నటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 80 ఏండ్ల వాడు, 86 ఏండ్ల వాడు. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. 99 మైనస్ 86 ఈక్వల్ టు 13 సంవత్సరాలు. అంటే అబ్రహాం పాపం చేసి ఎన్నాళ్ళయిందంటే 13 సంవత్సరాలు. అంటే ఈ 13 సంవత్సరాలకు, ఈ 13 సంవత్సరాల నుండి కూడా అబ్రహామునకు దైవ ప్రత్యక్షత లేదు, దేవునితో సహవాసం లేదు. అంటే 13 సంవత్సరాల నుండి కూడా దైవ ప్రత్యక్షత లేకుండా అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకు దేవునికి మధ్య ఎడబాటు కలిగి ఎన్నాళ్ళయింది? దేవునితో సమాధానం కోల్పోయి ఎన్నాళ్ళయింది? దేవునితో నీవు సహవాసాన్ని కోల్పోయి ఎన్నాళ్ళయింది? కాబట్టి దేవునికి నీకు మధ్య ఎడబాటు కలగటానికి కారణం ఏమిటి? 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనములో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను, అందుకనే ఆయన తన ముఖమును మరుగుపరుచుకొనెను, అందుకే ఆయన మన మనవి ఆలకింపకున్నాడు. కాబట్టి దేవునికి మనకి మధ్య ఎడబాటుకు కారణం ఏంటంటే మనం స్వతహాగా చేసినటువంటి దోషములే కారణములు. అందుకనే కీర్తనాకారుడు ఇలాగ అడుగుతున్నాడు, 28వ కీర్తన 1వ వచనం 2వ వచనం, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నను, నా ఆశ్రయ దుర్గమా నీవు మౌనంగా ఉండిన ఎడల నేను గోతిలోనికి దిగిన వాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టుచున్నప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. కాబట్టి ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవునికి తనకి గ్యాప్ ఉండకూడదని ఆత్రంగా దేవుని మౌనాన్ని బట్టి దేవుని అడుగుతూ ఉన్నాడు. పరిశుద్ధ ఆలయం వైపు చూసి తన విజ్ఞాపన ధ్వని ఆలకించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి నీకు మధ్య గ్యాప్ ఏర్పడిందా? దానికి కారణం ఏంటి? ఆ మౌనానికి కారణం ఏంటో నువ్వు జాగ్రత్త పడాలి. దేవునికి నీకు మధ్య ఆ గ్యాప్కు కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరించినా గద్దించినా అది నీకు ప్రోత్సాహకరంగా ఉంటుందేమో కానీ, ఒకవేళ దేవుడు నీ విషయంలో మౌనంగా ఉన్నాడా, నీలో ఏదో లోపం ఉన్నట్టుగా నువ్వు గమనించాలి. ఇక్కడ 13 సంవత్సరాల నుండి అబ్రహామునకు దైవ ప్రత్యక్షత లేదు. దర్శనం లేక జనులు చెడిపోతున్నారు, దేవోక్తి లేక జనులు చెడిపోతూ ఉన్నారు. కాబట్టి 17వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాము అంటే ఆదికాండం, దేవునితో మనం సమాధాన పడవలసినటువంటి అవసరత ఏర్పడింది. వెనకకు దిగజారిపోతున్నటువంటి మన భేద హృదయం, బలహీనమైనటువంటి ఆత్మను తిరిగి తన బలము చేత కట్టమని, నిర్మించమని, బలపరచమని దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి ఈ సమయంలో. ఇక్కడ 17వ అధ్యాయం మీద మన దృష్టిని కేంద్రీకరించినట్లయితే, పాపం చేసినటువంటి అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఒకవేళ అస్పష్టంగా ఉండొచ్చేమో దేవుని విషయంలో, కానీ దేవుడు మాత్రం స్పష్టంగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మనం కూడా ఆయన సన్నిధిలో నిర్దాక్షిణ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పాపం చేసినటువంటి అబ్రహాముకు దేవుడు తేటైనటువంటి వెలుగులో తన మహిమలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన మహిమలో మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కనిపిస్తాయి, మనలో ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి.
అందుకనే అబ్రహాము విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇదిగో నేను తలుపు యొద్ద నిలవబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కలిసి సహవాసం చేస్తాను, అతనితో కలిసి భోజనం చేస్తాను. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షతనిచ్చి తన బాంధవ్యంలోనికి రమ్మని, తన సహవాసంలోనికి రమ్మని దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకానికి దేవునికి మధ్య ఎడబాటు కలిగి ఎన్నో సంవత్సరాలయ్యింది. అప్పటికే ఎన్నో సంవత్సరాలయ్యింది. ఆ సుదీర్ఘమైనటువంటి మౌనాన్ని ఛేదించటానికి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. అదే క్రిస్మస్ ప్రత్యక్షత అంటే. సుదీర్ఘమైనటువంటి ఎడబాటును ఛేదిస్తూ ప్రభు అబ్రహామునకు కూడా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ముందు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన అన్నిటికీ చాలినటువంటి దేవుడు. అబ్రహాం విషయంలో కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఒకవేళ ఆలస్యం కావచ్చేమో, ఒకవేళ అతడు వృద్ధుడైపోవచ్చేమో. శారా అబ్రహాము ఇక వయస్సు ఉడికిపోయి బలహీనులు కావచ్చేమో. అబ్రహాము బలముతో శారా బలముతో దేవునికి సంబంధం లేదు. దేవుడు ఇస్తాడు అంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ప్రకృతి నియమాలకు ఆయనకు సంబంధం లేదు. కాలానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు ఆయన. అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి ఇస్తాను అన్నాడంటే అబ్రహాము బలముతో దేవునికి పని లేదు. దేవుడు ఇస్తానన్నాడు. ఆయన చాలినటువంటి దేవుడు, అలాంటి దేవుడు. కాబట్టి క్రొత్త నిబంధనలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. కాబట్టి యేసు అనేటటువంటి పేరుతో ఇక్కడ మన ముందు ఆయన కనబడుతూ ఉన్నాడు. అక్కడ అబ్రహాముతో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనే నామంతో కనబడ్డాడు. అంటే పాపములో ఉన్నటువంటి అబ్రహాము, అలాంటి అబ్రహాముకు ప్రత్యక్షమై వెలుగునిచ్చి, చీకట్లో ఉన్నటువంటి వానికి వెలుగునిచ్చి సర్వశక్తిమంతుడిని అన్నటువంటి దేవుడు చీకట్లో మరణాఛాయ గల దేశ నివాసుల మీద అరుణోదయ దర్శనంగా ఆయన ఉదయించి యేసు అనే నామముతో మనకు ప్రత్యక్షమయ్యాడు. వెలుగుగా వచ్చాడు, నిజమైన వెలుగుగా వచ్చాడు. అందుకనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళం మనం. ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే రాజులైన యాజక సమూహం, ఆయన సొత్తైన ప్రజలము. కాబట్టి అబ్రహాము ఏ విధంగా పాపములో నుండి దేవుని వెలుగులోనికి వచ్చాడో మనము కూడా ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. కాబట్టి ఆశ్చర్యాన్ని, వెలుగుని అనుభవించాం. కాబట్టి ఆ వెలుగును గురించి మనమే ఈ లోకానికి ప్రచురపరచగలం. యేసును గురించి మనమే తెలియపరచగలం. ఎందుకంటే ఆ యేసు నామాన్ని అనుభవించాం. కాబట్టి అబ్రహాము దేవుని గురించి మాట్లాడగలిగినటువంటి వాడు, ఆయన గుణాన్ని గురించి మాట్లాడగలిగినటువంటి వాడు ఇక్కడ. కాబట్టి నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా ఉండాలి. నువ్వు మచ్చైన, ముడతైన, కళంకమైన ఏది లేకుండా నిర్దోషిగా ఉండాలి. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవుని సన్నిధితో ఏకీభవిస్తూ ఉన్నామా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మనం విధేయత చూపిస్తున్నామా లేదా? దేవుడు తన నియమావళిని వాక్యం ద్వారా మనకు తెలియపరచుతూ ఉన్నాడు. మనం అనుసరిస్తూ ఉన్నామా? కట్టుబడి ఉంటున్నామా? ఆహా, నీ కట్టడలను నెరవేర్చున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. కాబట్టి ఆయన కట్టడలకు అనుకూలంగా మనం జీవించేలాగా ఉంటే నిందారహితులంగా ఉంటాం, నిర్దోషులంగా ఉంటాం. అప్పుడు దేవుడు మనతో ఒడంబడిక చేసుకుంటాడు, ఒప్పందం చేసుకుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము నిందారహితుడిగా ఉంటే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీలో నుండి దేశాలు వస్తాయి, వంశావళులు వస్తాయి, నీలో నుండి జాతులు వస్తాయి. నేను నిన్ను గొప్ప ధనవంతుడిగా చేస్తాను. ఈ లోక ధనం కాదు, శాశ్వతంగా నీ పేరు భూమి మీద నిలవబడేలాగా నీలో నుండి రాజులు వస్తారు, రాకుమారులు వస్తారు, ప్రజలు వస్తారు నీలో నుండి. అంతగా భూమి మీద, ఈ భూమి ఉన్నంతకాలం నీ పేరు కనబడుతూ ఉంటుంది, అలాగే పరలోకంలో కూడా వినబడుతూ ఉంటుంది. అంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితునిగా ఉండాలి. నిందారహితునిగా ఉండటం, ఆయన సన్నిధికి భయపడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
అనేక మంది నీ దగ్గర పనిచేస్తున్నారు. నువ్వు వాళ్ళకి సూపర్వైజర్గా ఉన్నావు, నువ్వు సూపర్వైజ్ చేస్తున్నావు. నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తూ నువ్వు దూరంగా ఉన్నప్పుడు మరొకలాగా పనిచేస్తున్నారు అనుకోండి. మనము కూడా అలాగ దేవుని సన్నిధిలో అలాగే ప్రవర్తిస్తున్నామా? అంటే కంటి తుడుపు చర్యగా ఉండేవాళ్ళంగా మనం ఉంటున్నామా దేవుని యొక్క సన్నిధిలో? కాబట్టి దేవుని సన్నిధి మనకు బలాన్నిచ్చేటటువంటిది, శక్తినిచ్చేటటువంటిది, బలహీనులను బలపరిచేటటువంటిది. అలాంటి స్థలములో మనం ఎలాగుంటున్నాం? కాబట్టి మన బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. నువ్వు ఆఫీస్లో వర్క్ చేసినా, స్కూల్లో వర్క్ చేసినా, నువ్వు ఎక్కడ వర్క్ చేసినప్పటికీ కూడా యెహోవా దృష్టి నీ మీద ఉన్నది. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. అందుకనే యోసేపు కానీ పౌలు కానివ్వండి, దేవుని సన్నిధి తమతో ఉన్నదనే భయంతో జీవించారు, నిందారహితులుగా జీవించారు. నా సన్నిధిలో నువ్వు నిందారహితునిగా ఉండాలి. అప్పుడు అబ్రహాము సాష్టాంగపడ్డాడు దైవ ప్రత్యక్షతకు, దేవుడు తెలియపరిచినటువంటి ఆ నూతనమైనటువంటి పేరుకి, ఆయన అధికారానికి. వెంటనే అబ్రహాము సాగిలపడ్డాడు. 3వ వచనములో తన భక్తిని చాటుకుంటున్నాడు, తన సమర్పణ తెలియపరుస్తున్నాడు, దేవాది దేవుని యొక్క ప్రత్యక్షతకు కృతజ్ఞతతో నిండిపోతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో తన అయోగ్యతను తెలియపరుచుచు దేవుని సన్నిధిలో పడిపోయాడు. దేవుని ప్రత్యక్షత కలగానే దానియేలు పడిపోయాడు. పద్మాసు ద్వీపములో కూడా దైవ ప్రత్యక్షత ముందు యోహాను పడిపోయాడు. దైవ ప్రత్యక్షత ముందు అబ్రహాము సాగిలపడ్డాడు. ప్రియులారా, నూతన నిబంధనలో ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తుగా మన మధ్యకు వచ్చాడు. మనం సాష్టాంగపడాలి, మన భక్తిని మనం చాటాలి, మన అయోగ్యతను మనం కనబరచాలి, మనం పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి, సమర్పణతో ఉండాలి, ఆరాధనను మనం కనబరచాలి. ఇక్కడ అబ్రాము దేవుని ఎదుట సాష్టాంగపడటం మాత్రమే కాదు, నూతనమైనటువంటి బాంధవ్యంలోనికి అబ్రహాము వస్తూ ఉన్నాడు, దానికోసం సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనే అవగాహనలోనికి వస్తున్నాడు. ప్రియులరా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు గతములోని కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే. కానీ ఇప్పుడు అబ్రాము అవగాహన చేసుకోవటం, అది నూతనమైనటువంటి బాంధవ్యంలోనికి రావటం. కాబట్టి వాక్యాన్ని వింటున్నావు, దైవ ప్రత్యక్షత నీకు కలుగుతూ ఉంది. నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు? పశ్చాత్తాపడుతూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధి కోసం సిద్ధపాటుతో ఉన్నావా? వినయంతో భక్తిని కనబరుస్తున్నావా? దైవ ప్రత్యక్షత నీకు కలుగుతూ ఉంది. త్రోసేస్తున్నావా? తృణీకరిస్తున్నావా? లేకపోతే దేవుని కృప మీద నువ్వు ఆధారపడుతున్నావా? మనము గమనించాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 12వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటుంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అప్పుడే మొట్టమొదట అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాలను గురించి మాట్లాడాడు. నిన్ను గొప్ప సంతానానికి తండ్రిగా చేస్తాను. అలాగా తర్వాత అధ్యాయాల్లో కూడా నీ సంతానం ఎలా ఉంటుందంటే ఇసుక రేణువుల వలె ఉంటుంది, ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది. బాగా గమనించాలి. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఎలా దీవించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేనో తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆ కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అంతటికీ కూడా రక్షకుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా తన రక్తాన్ని ధారపోసాడు, లేకపోతే తన రక్తాన్ని సిలువలో కాచాడు. అంటే అందరి కోసం కూడా రక్షకుడే ఆయన. అందరి కాపుదల, అందరి భద్రత కోసం కూడా యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం పెట్టాడు. అంటే అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును పిలిచిన వెంటనే ఆశీర్వదించాడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, వాళ్ళకి తను తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళని కూడా అదేవిధంగా ఆశీర్వదించాడు. ఇప్పుడు 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి కండిషన్స్ అప్లై అంటున్నాడు. అంటే మొదట ఆశీర్వదించాడు, ఇప్పుడు ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. మొట్టమొదట దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, తర్వాత ఆజ్ఞాపిస్తున్నాడు.
కాబట్టి ఈ లోకమంతట కోసం కూడా తన ప్రాణాలు పెట్టినటువంటి వాడు, సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసి కండిషన్స్ అప్లై అంటూ తన యొక్క ఆజ్ఞలు తెలియపరుస్తున్నాడు. వాక్యం ద్వారా తన ఆజ్ఞలు తెలియపరుస్తూ ఈ లోకములో నుండి బయట నుండి ప్రత్యేకించబడి సంఘంలో వచ్చేటటువంటి ప్రతి విశ్వాసికి కూడా తనేంటో తెలియపరుస్తున్నాడు, ఎంత పరిశుద్ధుడో తెలియపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధతకు అనుకూలంగా జీవిస్తే మనకు నిత్యరాజ్యం స్వతంత్రం అవుతుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించి మళ్ళా తన యొక్క సన్నిధిలో ఒక కంచెలో నడిపిస్తున్నాడు అనమాట, సరిహద్దులు గీసి నడిపిస్తున్నాడు అనమాట. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పుము, పెద్ద అయినా వాడు మరిచిపోడు. కాబట్టి దేవుని యొక్క మార్గాలు దేవుని సన్నిధిలో బోధించబడుతూ ఉన్నాయి. పౌలు అంటాడు, అన్నీయూ చేయుటకు నాకు స్వతంత్రత కలదు, కానీ అన్నీయూ చేయదగినవి కాదు. ఈ లోకంలో ఉన్నాం, దేవుని బిడ్డలం, అన్నీ చేసేయచ్చేమో కానీ అన్నీ చేయకూడదు. స్వతంత్రత ఉండొచ్చేమో కానీ మనము దేవుని సన్నిధిలో బాధ్యత కలిగినటువంటి వాళ్ళమని దేవుడు మరొకసారి మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం అంతా ఇష్టానుసారంగా జీవించేస్తే ఏమవుతుంది? ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి, బాధ్యతగా ఖర్చు చేయడానికి తేడా ఉంది. ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి తేడా ఉంది. 17వ అధ్యాయంలో అబ్రాహాముతో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితునిగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చూస్తూ ఉంటుంటే దేవుడు అబ్రాహాముతో ఒడంబడిక చేసుకుంటున్నాడు, ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇక్కడ లావాదేవీలు ఏమీ లేవు, బేరసారాలు ఏమీ లేవు. దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు. దైవ ప్రత్యక్షతలో అబ్రహాం సాయం చేయాల్సిందే, ఆ ఒడంబడికలో సాయం చేయాల్సిందే, సాష్టాంగపడాల్సిందే. ఇక్కడ బేరసారాలు కానీ లావాదేవీలు కానీ ఏమీ లేవు. చూడండి, చాలామంది ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు, ఒడంబడిక చేసుకుంటూ ఉంటారు, కానీ ఏదో అసంతృప్తి. అయ్యో, నేను ఆశించినంత లాభం కలగదేమో, ఈ ఒప్పందం అయితే నేను ఆశించిన దాన్ని నేను పొందలేనేమోనన్న అసంతృప్తి. కానీ దేవునితో ఒప్పందం అయితే, దేవునితో ఒడంబడిక అయితే, దేవుడు తను ఎంత గొప్పవాడో తెలియపరుస్తున్నాడు. నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడను, అంటే సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు, సమస్తం కూడా మనకే ఇస్తున్నాడు. తన ప్రియకుమారుణ్ణి ఇచ్చినటువంటి వాడు, ఆయనకి ఉన్నటువంటివన్నీ మనవే. కాబట్టి దేవునితో ఒప్పందంలో మనమేమి నష్టమో, మనకేమి కొదువ కాదు. సమస్తం కూడా దేవుని నుండి మనకు కలిగినటువంటివే. కాబట్టి అందుకనే ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండాలి, నీతో నేను ఒడంబడిక చేసి నిన్ను ఒడంబడిక చేసుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అనేటటువంటి మాటలు. నీకు క్షేమము కలిగినట్లుగా నీ తల్లిని తండ్రిని ప్రేమించుము, నీకు మేలు కలుగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అక్కడ ఆజ్ఞ ఉంది, అలాగే ఆశీర్వాదం కూడా ఉంది. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండాలి ఒకటి. రెండవదిగా, అలా ఉంటే నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాననేటటువంటి మాటలు 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యక్షతలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, 99 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రహామునకు కనిపించాడు. నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిర్దోషిగా ఉండాలి, నిష్కళంకుడుగా ఉండాలి. నా సన్నిధి అంటే నీకు చిత్తశుద్ధి ఉండాలి, అంకిత భావం ఉండాలి. నేను ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాననేటటువంటి అవగాహనతో నువ్వు జీవించాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము అప్పటికే వృద్ధుడైపోయాడు, అన్నీ అయిపోయాయి, ఇంకా కాటికి కాలు చాచుకున్నటువంటి వాడు. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి. పౌలు నేను బలహీనుడను అన్నప్పుడు దేవుడు బలవంతుడైనటువంటి దేవుణ్ణి, నా కృప నీకు సరిపోతుంది, నేను చాలిన దేవుణ్ణి, నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. ఏలియా, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునుము అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇక చాలు ఈ బ్రతుకు అని నువ్వు అంటున్నావు. కానీ
శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. సర్వశక్తిమంతుడు బలహీనులైనటువంటి వారిని ఎలా నడిపిస్తున్నాడో మనం గమనించాలి. పౌల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, బలహీనుడైపోయినటువంటి ఏలియాని ఎలా నడిపిస్తున్నాడు, పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుడా గిద్యోనుతో అంటున్నాడు. గిద్యోను కాదు పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుడు, దేవుడే పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుడు. అలాంటి పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుని చేతిలో సాధనం గిద్యోను. సాధనం ఎలాంటిదైనా కావచ్చు, దాన్ని ఉపయోగించే నిపుణత కలిగినటువంటి ఆ వేతిలో వాడబడే విధానాన్ని బట్టి ఆ సాధనం ఉపయోగించబడుతుంది. మీరు అటివారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తుల్ని దేవుడు తన బలంతో నడిపించాడు. దావీదు విజయాల వెనకాల ఉన్నటువంటిది ఎవరు అంటే సార్వభౌముడైనటువంటి దేవుడు అని మనం గమనిస్తూ ఉంటుంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ విషయంలో కూడా మనం బలహీనంగా ఆలోచించాం, అవిశ్వాసంగా ఆలోచించాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 17వ అధ్యాయంలో ఇంత గంభీరంగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే అబ్రహాములో ఉన్నటువంటి సందేహం, అబ్రహాములో ఉన్నటువంటి ఆ వ్యక్తపరిచినటువంటి ఆ డౌట్, అసహనం, దేవుని మీద నమ్మకం లేనటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ నూతనమైనటువంటి పేరుతో తన శక్తిని తెలియపరుస్తున్నాడు. ఫరోకి తన శక్తిని కనపరుస్తున్నాడు. యెహోవా ఎవడు అన్నప్పుడు తన శక్తిని కనపరుస్తున్నాడు. 10 తెగుళ్లను ఐగుప్తు మీదకు పంపించి తన సార్వభౌమత్వాన్ని తెలియపరుస్తున్నాడు. అలాగే భూమి మీద జలప్రళయంతో నింపేసేసి తన శక్తిని కనబరుస్తున్నాడు. బైబిల్లో అటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి డౌట్ వ్యక్తం చేసేటప్పుడు దేవుడు మాట్లాడే మాట ఇది. నీ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆయా సందర్భాల్లో సందేహం కానీ అనుమానం కానీ కలిగినట్టయితే ఈ నామాన్ని ఉపయోగించు. సందేహం కలుగుతుంది. సాతానుడు, అపవాది మనతో ఉండి మన విశ్వాసాన్ని పరిహాసం చేస్తూ అనుమానించేటట్టుగా చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ పర్వాలేదు, సర్వశక్తిమంతుడను అనేటటువంటి నామాన్ని నీ నోట్లో నుండి రాని, ఆ బలహీనమైనటువంటి సమయంలోనే ఆ మాటను, ఆ పదాన్ని, ఆ నామాన్ని జపించు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము, శారా వృద్ధులం అయిపోయాం, మాకు బిడ్డలు ఎలా పుడతారు అనేటటువంటి సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు, ఇది ఎలా జరుగుతుందన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. కన్య అయినటువంటి మరియా, నేను పురుషుణ్ణి ఎరగదని దాన్ని, ఇది ఎలా జరుగుతుంది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి దేవుని దగ్గర మనకు అనుమానాలు ఉండొచ్చేమో కానీ, మనకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన జ్ఞానమును బట్టి మనం మాట్లాడొచ్చేమో కానీ, దేవుడు మాత్రం సర్వశక్తిమంతుడిగా మనం చూడగలిగినప్పుడు, మనం కన్నులు తెరవబడినప్పుడు, ఆయన ప్రత్యక్షతలో మనం ఎంత తక్కువగా ఉన్నామో, బలహీనంగా ఉన్నామో, అల్పంగా ఉన్నామో మనకు తెలిసిపోతుంది. యెషయాకు దేవుడు 6వ అధ్యాయంలో ఆయన అనంతుడైనటువంటి దేవునిగా కనబడినప్పుడు ఆ ప్రత్యక్షతను చూడడానికి అతనికి కన్నులు సరిపోలేదు. అందుకనే నేను నశించి తిని అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనని తన అయోగ్యతను దేవుని ముందు కనబరుచుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నా సన్నిధిలో నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, నిండుగా ఉండాలి. కానీ పౌలు చెప్తున్నటువంటి మాట, మనం పరిపూర్ణంగా ఎలా ఉండగలం? మనకు మనం పరిపూర్ణంగా ఎలా ఉండగలం? మనకు మనం ఎలా నిండుగా ఉండగలం? మనకి మనం ఎలా నిందారహితులంగా ఉండగలం? పౌలు వ్యక్తం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నా శరీరంలో మంచిది ఏదీ లేదు, నాలో ఏదీ మంచిది లేదు, నేను ఎలా పరిశుద్ధంగా ఉండగలను అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ 17వ అధ్యాయంలో దేవుడు అంటున్నటువంటి మాట, అబ్రహాంతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు నా వాగ్దానాల మీద ఆధారపడు, నా మాటల మీద నువ్వు ఆధారపడాలి. అంటే దేవుని మీద ఆధారపడితే మన లోపాన్ని దేవుడు సరిచేస్తాడు, మన సందేహాలను నివృత్తి కలుగు చేస్తాడు. అప్పుడు మనం పరిపూర్ణంగా ఉండగలుగుతాం, నిందారహితులంగా ఉండగలం. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. మనం ఎప్పుడు పరిశుద్ధులంగా ఉండగలం? ఆయన మీద ఆధారపడితే, ఆయన రక్తం మీద ఆధారపడితే.
సిలువలో మన కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే మన మీద ఆయన మీద మనం ఆనుకుంటాం, ఆధారపడుతూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము అసహనంతో దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టి అసహనంతో, అవిశ్వాసంతో సడన్గా ఇష్మాయేల్ని కనేశాడు. కృత్రిమంగా ఇష్మాయేల్ను కనేసేసి దేవుని ముందుకు తెచ్చి తన విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కుమారుణ్ణి నేను కనేశాను, కానీ దేవుడు అంటున్నాడు నీది విజయం కాదు, పతనం అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని యొక్క సృష్టిని ధ్యానం చేయకుండా ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా, మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని కార్యాలను, ఆయన నిత్యశక్తిని గుర్తించకుండా సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి సాంకేతిక అభివృద్ధి అని, సాంకేతిక విజయాలు అని చెప్పేసేసి మనం విజయవంతులంగా దేవుని ముందుకు కనబరుచుకుంటూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు మీరు పతనావస్థ స్థితిలో ఉన్నారు. ఈ రోజుని మనమందరం కూడా పతనంలోనే ఉన్నాం. పతనావస్థ స్థితిలో ఉన్నాం కాబట్టే ఈ కరోనాని మనం ఎదుర్కోలేకపోతున్నాం. కాబట్టి మన ఓటమిని ఒప్పుకోవాలి. ఇక్కడ అబ్రహాము కూడా తన ఓటమిని అంగీకరించాలి. నీ మార్గమును ఆయనకు అప్పగించుకొనుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకుండానట్లుగా ఆయన చెవులు మందం కాల. కాబట్టి సందేహం వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్లకు దేవుడు మృదువుగా వేస్తున్నటువంటి చొరక ఈ సందేశం. ఎవరైతే దేవుని సన్నిధిలో అనుమానపడుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ మృదువైనటువంటి సందేశాన్ని దేవుడు ఇచ్చి అలాంటి వాళ్లను ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిర్దోషులంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 1వ వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, నా ఎత్తైన కోట, నేను అంతగా కదిలించబడను. ఎందుకు కదిలించబడను? నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, నేను అంతగా కదిలించబడను. కాబట్టి సందేహం లేకుండా దేవుడు ఎత్తైన కోటని, ఆయనే మన రక్షణకర్తని మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే దేవుని సన్నిధిలో మనము కూడా ఆ ప్రత్యక్షతను అనుభవించగలుగుతాం. ఇక్కడ నూతనమైన నామముతో అబ్రహామునకు కనబరుచుకున్నటువంటి వాడు అబ్రహాము పేరును కూడా మార్చాడు. కొత్త పేరుతో వచ్చినటువంటి వాడు అబ్రహాముకు కొత్త పేరుని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు అబ్రాము అని పిలవబడు, అబ్రహాము అని పిలవబడతావు. షారాయి కాదు, షారా. ఇక్కడ చూడండి, అబ్రాము, ఈ అబ్రాము అనేటటువంటి పేరులో అబ్రహాం HA అనేటటువంటి దాన్ని యాడ్ చేస్తున్నాడు అక్కడ. అలాగే షారాయ్ ఐ తీసేసి, అంటే నేను అనేటటువంటి దాన్ని తీసేసి షారా AH అనేటటువంటి దాన్ని యాడ్ చేస్తున్నాడు. హెచ్ అంటే హీ అంటే గాడ్. అంటే అబ్రాము షారాయిల్లో పాపం చేసిన, తప్పు చేసిన, దేవుని యొక్క సన్నిధిలో లోపంతో ఉన్నటువంటి వాళ్ళ లోపములో దేవుడు యాడ్ అవుతున్నాడు, వాళ్ళని పరిపూర్ణులుగా మారుస్తున్నాడు. నా సన్నిధిలో నువ్వు పరిపూర్ణుడుగా ఉండాలి, నిందారహితునిగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనము దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలని, మచ్చైన, ముడతైన, కళంకమైన అటుది ఏదీ లేకుండా దేవుని మహిమ ముందు దేవుని యొక్క సన్నిధిలో మనము క్లీన్గా కనబడాలని పౌలు భక్తుడు చెప్పినట్లుగా వాక్యం అనేటటువంటి ఉదక స్నానం చేత మనం అందరం కూడా కడగబడుతున్నాం ఎప్పటికప్పుడు, ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా. కాబట్టి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ సమయంలో నూతనమైనటువంటి పేరుతో మనకు కనబడుతూ ఉన్నాడు. గమనించండి, మనం ప్రేమించినటువంటి మన పిల్లలు, వాళ్ళకి మనం అన్నీ ఇస్తాం, మనం అన్నీ ఇస్తాం. కానీ అలాంటి పిల్లలు పక్కింటికి వెళ్ళి ఆంటీ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టవా అంటే అది విన్నప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుంది, ఎంత కోపం వస్తుంది. అంటే దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అలాంటి సర్వశక్తిమంతుడు, సమృద్ధి కలిగినటువంటి వాడు, అబ్రహామును సంతోషపెట్టగలిగినటువంటి వాడు, అబ్రహాముకు ఉన్నటువంటి కోరికను తీర్చగలిగినటువంటి వాడు,
మరి అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టేసేసి వేరే మార్గమునకు వెళుతూ ఉన్నాడు అంటే అందులో ఎంత తప్పిదం కనిపిస్తుందో మనము గమనించాలి. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కాబట్టి సర్వశక్తుని నీడ ఎవరికి అంటే ఆయన చిత్తానుసారంగా నడిచేటటువంటి వాళ్ళకే ఆ భద్రత, ఆ కాపుదల, ఆ సర్వశక్తుని యొక్క నీడ. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటుంటే 17వ అధ్యాయములో దేవుని యొక్క మాట అబ్రహామునకు హెచ్చరికగా ఉంటుంది. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఎడల ఉన్నటువంటి విశ్వాస విషయంలో నువ్వు వెనక్కి దిగజారిపోవద్దు. నా విధానంలో నడుచుకో, నా పద్ధతిలో నడుచుకో. నీ ఎడల నాకున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా నీలో నెరవేర్చడానికి సహకరించు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే దాని వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరిది? దేవుడిదా లేకపోతే మనదా? దేవుని యొక్క శక్తి లేకపోతే అలాంటి కార్యం ఎలా సఫలీకృతం అవుతుంది? ఎలా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది? అబ్రహాం ఇష్మాయేలును గనేసేశాడు, అది ఎలాగ ఆశీర్వాదం అవుతుంది? ఇష్మాయేలు అంటే మ్యాన్స్ ప్లాన్, అది ఇస్సాకు అంటే గాడ్స్ ప్లాన్. అది మనం 100 ఇష్మాయేలును పుట్టించవచ్చేమో, కానీ ఇస్సాకును మాత్రం పుట్టించలేము. అది దేవుని వాగ్దానం మాత్రమే, దేవుడే ఇవ్వాలి. 1 కేజీ కట్టెల కన్నా 1 కేజీ బంగారం విలువ ఎక్కువ. కాబట్టి దేవుని మాటలు విలువైనటువంటివి. అటువంటి విలువైనటువంటి మాటల్ని మనం స్వీకరించాలి. ముఖ్యంగా ఈ 17వ అధ్యాయములో చెప్పుకోవలసినటువంటి మాట ఏంటంటే 13 సంవత్సరాలుగా అబ్రహామునకు దైవ ప్రత్యక్షత లేదు. 13 అనేటటువంటి సంఖ్య బైబిలు గ్రంథంలో చెడుని, అవిశ్వాసాన్ని, విశ్వాస భ్రష్టత్వాన్ని వ్యక్తపరిచేటటువంటి సంఖ్య 13 అనేటటువంటి సంఖ్య. ఆదికాండం 14వ అధ్యాయం 4వ వచనం. 12 సంవత్సరములు కదుర్లో యామేరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 13వ సంవత్సరమున మొట్టమొదటిగా 13 అనేటటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లోతు అబ్రహామును విడిచిపెట్టి, లేకపోతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి సొదొమ గొమొర్రాను కోరుకుని అక్కడ ఉన్నటువంటి రాజు కదుర్లో యామేరు అని వ్యక్తికి లోబడాల్సి వచ్చింది. అతనికి బానిసత్వం వహించాల్సి వచ్చింది. అతని నుండి విడిపించబడటానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. అది 13వ సంవత్సరమున. కాబట్టి అవిశ్వాసాన్ని, అవిధేయతను కనబరిచేటటువంటి సంఖ్య 13. అలాగే మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ సొలొమోను తన భవనాన్ని కట్టించుకోవటానికి 13 సంవత్సరాలు పట్టింది. దేవుని మందిరం కట్టడం కన్నా తన సొంత భవనం కట్టడానికే ఎక్కువ సమయం పట్టింది. అంటే దేవుని మందిరాన్ని కట్టాడు కానీ అది నగిషీలతో, బంగారం వెండితో, కలపతో కట్టాడు తప్ప దైవారాధన సమర్పణతో దాన్ని నిర్మించలేదు. తన భవనాన్ని నిర్మించుకుంటున్నాడు. 13వ సంవత్సరమున 13 సంవత్సరాలు అక్కడ పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 12, 13 వచనముల్లో కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ హామాను అనేటటువంటి వాడు మొదటి నెల 13వ దినమున యూదులందరినీ కూడా నశింపచేసేలాగా, వాళ్ళని నాశనం చేసేలాగా అక్కడ ఒక పత్రాన్ని తయారు చేస్తున్నాడు, అధికార పత్రాన్ని తయారు చేస్తున్నాడు. దాని మీద ముద్ర కూడా వేస్తూ ఉన్నాడు. మొదటి నెల 13వ దినమున. కాబట్టి 13 అనేటటువంటిది చెడు కార్యాలకు సంబంధించినటువంటి సంఖ్యగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు యేసు ప్రభువారు మనిషిలో ఉన్నటువంటి 13 చెడు లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇలాంటివన్నీ కూడా 13 చెడు లక్షణాలను తెలియపరుస్తున్నాడు. అందుకనే 13 అనేటటువంటి సంఖ్య చెడుకు సంబంధించింది. అవిశ్వాసం, అసహనం. ప్రియులారా, ఈ 17వ అధ్యాయంలో మనకు తెలియపరిచేటటువంటి మాట ఏంటంటే దేవుడు తను మాట్లాడాడు అంటే కార్యాలు చేస్తాడంతే. దేవుడు ఎప్పుడు చేస్తాడంటే మన శక్తియుక్తులన్నీ కూడా కోల్పోయినప్పుడు మాత్రమే.
దేవుడు కార్యాలు చేయటానికి ఆలస్యం కలగొచ్చేమో. ఆలస్యములో మనం నిరాశ, అసహనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ నిరాశ, అసహనం వ్యక్తపరుస్తున్నప్పుడే మోషేకు వ్యతిరేకంగా తిరిగారు ఇజ్రాయేలు ప్రజలు. తమ అవిశ్వాసాన్ని చాటారు, అందుకనే అరణ్యంలోనే నశించిపోయారు. కాబట్టి అక్కడ మిరియాం కానివ్వండి, అహరోనుకు కానివ్వండి, ఆపద ఎందుకు కలిగిందంటే అవిశ్వాసాన్ని వ్యక్తపరచడం, ఆ తొందరపాటు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అసహనంతో ఉన్నారు. మీరు ఊరకుండి యెహోవా కలుగు చేసి రక్షణ కోసం ఓపికతో కనిపెట్టండి. కాబట్టి కొత్త నిబంధన కాలంలో ఉన్న మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం. అపవిత్రమైన దాన్ని ఏది ముట్టకూడదు. అంటే అవిశ్వాసానికి సంబంధించింది ఏది కూడా మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మన ముందు నడుస్తున్నాడు, ఆయన సన్నిధిలో మనం నడుస్తున్నాం. ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడచ్చు. మనం గురి యొద్దకే సాగిపోవాలి. ఆ గురి యేసుక్రీస్తే, ఆ గురి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే. కాబట్టి మన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచుదాం, ఓపిక పడదాం, నమ్మలేని పరిస్థితుల్లో కూడా నమ్ముదాం. అవిశ్వాసాన్ని వ్యక్తపరిచేటటువంటి సమయంలో కూడా విశ్వాసాన్నే వ్యక్తపరుద్దాం. కాబట్టి అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, ఈ భూమి మీద అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి కొత్త నిబంధనలో దేవుడు మరొకసారి మనతో ఒడంబడిక చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం. కాబట్టి 13 సంవత్సరాలు అబ్రహాము ఆధ్యాత్మికంగా ఆ గొడ్డుబోతనాన్ని అనుభవించాడు. కాబట్టి 13 అనేటటువంటి ఆ చెడు సంఖ్య, ఆ అవిశ్వాసానికి సంబంధించింది మనలో ఉండకుండా దేవునితో సఖ్యతతో జీవిద్దాం. అందుకనే దేవునితో ఏకీభవిద్దాం. మరి నా సన్నిధిలో మీరు పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ముందుంచుకొని ఆయన ప్రోత్సాహంతో, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడు, మనల్ని త్రోసేటటువంటి వాడు. ఆయన ప్రోత్సాహంతో మనం ముందుకు సాగుదాం. ఆయన ఆల్మైటీ గాడ్, ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఈ నూతనమైనటువంటి నామంతో మనకు కనబడుతున్నాడు. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. ఆయన నామం పవిత్రమైనటువంటి నామం, స్వస్థపరిచే నామం, అద్భుతాలు చేసే నామం. ఆయన నామం పేరటే మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఈ సమయంలో తండ్రి ఈ ప్రార్థన ద్వారా నీ కొత్త నామాన్ని దేవా మేము అవగాహనలోకి తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మాకు ఆ గ్రహింపు కలిగి మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి. మీరు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే, కానీ మాలోనికి రావాలి, మా హృదయాల్లో అది నాటుకుపోవాలి. అలాంటి సమయంలో అవిశ్వాసం చూపించే సందర్భాల్లో కూడా మేము నమ్మకాన్నే చూపిస్తాం. మోషే వలె, దావీదు వలె, అబ్రహాము వలె, భక్తుల వలె, మిషనరీల వలె మేమందరం కూడా అదే మాదిరిని, మార్గదర్శకాన్ని కలిగి ఉండటానికి మరొకసారి ఈ వాక్యం ద్వారా మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కానుకలను సమర్పించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 601వ కీర్తన, వందనం బొనర్తుమో ప్రభు అనే కీర్తన పాడుచూ ఉండగా కానుకలను సమర్పించుకుందాం. వందనంబునర్తుమో ప్రభు ప్రభు, వందనంబునర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, గన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడ నన్ను యేసువా, యాన్ని రేట్లు స్తోత్రములివిగో, యాన్ని రేట్లు స్తోత్రములివిగో. ప్రాతవత్సరంపు బాపమంతయు, బ్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక.
కోత కొరకు దాస జనమునాంపుము. ఈతరి మాలోటు పాట్లు దీచుము. పాతకంబులెల్ల మాపి భీతి బాపుము. ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, మా సభలను పెద్ద చేసి పెంచుము. నీ సువార్త చెప్ప శక్తినియుము. మోసపుచ్చునందకారమంత ద్రోయుము. యేసు కృపన్ గుమ్మరించుము. యేసు కృపన్ గుమ్మరించుము. వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. మీ కానుకలన్నిటినీ కూడా కవర్లో భద్రంగా ఉంచి మందిరానికి తీసుకొచ్చి ఆఫరింగ్ బాక్స్లో వేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మందిరం తెరవబడటానికి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ మంత్ చర్చ్ ఓపెన్ చేయబడుతుందని కూడా మరి విశ్వాసంతో మీ అందరికీ కూడా ఈ ప్రకటన చేస్తూ ఉన్నాను. అలాగే సిక్ పీపుల్ను కూడా మీ ప్రార్థనల్లో గుర్తించుకోండి. మరి సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటే వాళ్ళందరి గురించి కూడా మరి ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రియ బిడ్డలందరూ కూడా మరి వారి ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. దృఢంగా వారి యొక్క హృదయాలు బలపడి తిరిగి మన సంఘ సహవాసంలో తిరిగి వారితో కూడా కలుస్తామనే విశ్వాసంతో నిరీక్షణ చేద్దాం. ప్రార్థన ద్వారా నిరీక్షిద్దాం. మరి అదేవిధంగా మరి స్క్రీన్ మీద ఇవ్వబడుతూ ఉన్నటువంటి ఈ నెంబర్స్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేయాలని, మీ కానుకలను మరి దేవుని యొక్క సన్నిధికి అప్పగించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన, పరలోకపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహామహిమగల దేవ, పరిశుద్ధుడా, మరొకసారి అబ్రహాంతో నీవు నా సన్నిధిలో ఉన్నావు, నిందారహితునిగా ఉండు అనేటటువంటి ఆజ్ఞను ప్రకారంగా మేము కూడా నీ పాద సన్నిధానంలో నిందారహితులుగా ఉండటానికి నాయన దేవా, నీ సన్నిధిలో నీ ఆజ్ఞల ప్రకారంగా మేము జీవించులాగున మాకు తగినటువంటి శక్తిని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. మరి లోకానికి దేవా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించిన ఆయన దేవా, మా అందరి నిమిత్తమై సిలువలో బలియాగం జరిగించి మేమందరం కూడా నీ వాక్య ప్రకారంగా శక్తివంతులగులాగున దేవా, నీ నామమును బట్టి పరిశుద్ధులం అయ్యేలాగా మాకు అవకాశాలు, ద్వారాలు తెరిచారు. కాబట్టి నాయన మేము నీ సన్నిధిలో పవిత్రంగా ఉండాలని తీర్మానంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. కాబట్టి నాయన సిక్ పీపుల్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. వారు బలహీనలైనప్పటికీ కూడా బలవంతులేని వారికి నిరీక్షణ సందేశాన్ని వినిపించమని వేడుకుంటున్నాం. నీ వాక్యం అంతా ఆదరించేటటువంటి వాక్యం, మేము ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులు అనేటటువంటి మాటను బట్టి నాయన శరీరం బలహీనమైందే కానీ నాయన అంతరంగం శక్తివంతమైనటువంటిది. కాబట్టి నాయన నీ మాటల చెప్పున మేము శక్తివంతులం అవుతున్నాం. బలహీనులైనటువంటి వారు, శోధనలో ఉన్నటువంటి వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆశీర్వదించబడిన వారు, ఎందుకంటే శోధనలో వారు నీకు సమీపస్తులై ఉంటున్నారు. కాబట్టి నాయన వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉంటున్నటువంటి నాయన దేవా, ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘ సహవాసంలో నాయన దేవా, వారి యొక్క తల్లిదండ్రులు ఉండుంటారు. కాబట్టి నాయన వారి బిడ్డల విషయమై ప్రార్థన కోరుతూ ఉంటారు. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి నాయన దేవా, సంఘానికి సంబంధించినటువంటి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి క్షేమం దేవా, భద్రత, నీ నుండి ఆశ్రయం కల్పించమని వేడుకుంటున్నాం. కాబట్టి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే సహాయం కలుగును. కాబట్టి నీ వలన వారికి సహాయం కలిగిన ఆయన నా దాగుచోటు నీవే అన్నట్టుగా దేవ, వారందరి దాగుచోటు నీవే అని మరొకసారి వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన ప్రతి కానుకను కూడా నాయన నీ పాద సన్నిధానములో నీకు అప్పగించుకుంటున్నాం. కాబట్టి నాయన సంఘ కార్యక్రమాల్లో అవి విరివిగా వాడబడ్డానికి కూడా సహాయం చేయండి. విస్తారంగా మీరు ఇస్తారు కాబట్టి నాయన వాటిని నాయన విస్తారమైనటువంటి పనుల కోసం కూడా వాడుటకు సహాయం చేయండి. కాబట్టి ఆ విధంగా సంఘ సహవాసంలో, ఆరాధనలో మేము ఉండడం మాత్రమే కాదు, రక్షణ సువార్త లోకం అన్నంతటా కూడా వినిపింప చేయటానికి కూడా
దేవా సంఘంలో అనేక మంది బలవంతులై ఉన్నారు కాబట్టి వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. కరోనాను బట్టి నాయన దేవ దాని నుండి విడుదలను బట్టి, ఆ తెగుల నుండి విడుదలను గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఐగుప్తీయుల నుండి ఇజ్రాయేల్ను విడిపించినటువంటి వాడు, అలాగే పాపము నుండి దేవా మమ్మల్ని అందరినీ విడిపించినటువంటి వాడు, అలాగే ఈ తెగుల నుండి కూడా విడిపిస్తారు. కాబట్టి నాయన విడుదల కర్తం నాయన, కాబట్టి మమ్మల్ని విడిపించడానికి సిలువలో నీ పవిత్రమైన రక్తాన్ని చిందించారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయన ఈ తెగుళ్ళను బారి నుండి కూడా విడుదల చేస్తారని నిరీక్షిస్తూ కాలగమనంలో నాయన దేవా నీ రక్షణ కోసం ఓపికతో కనిపెడుతూ ఆరాధన అందంతలో కూడా నీవు తోడుగా ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారముగా మా రుణులు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంఘ సహవాసములో నాయన మరి పాల్గొంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి వారి వారి గృహాల్లో వారి కుటుంబాలతో సహా ఆశీర్వదించబడటానికి నీ పరిశుద్ధాత్మ సన్నిధి, స్వస్థత, బలము నిత్యము వారికి తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమెన్. కర్తా మామును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహా నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము.